ఓవైపు చంద్రబాబు, మరోవైపు నారా లోకేష్, ఇంకోవైపు పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురు నేతలే కాదు, హిందూపురంలో నందమూరి బాలకృష్ణ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. పోలింగ్ జరిగిన సరళిని చూసిన తర్వాత బాలకృష్ణ ఈసారి హ్యాట్రిక్ కొడతారా, లేక తొలిసారి అపజయాన్ని మూటగట్టుకుంటారా? ప్రస్తుతం ఇదే అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. అసలు బాలకృష్ణకున్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటో చూద్దాం. వైసీపీ అభ్యర్థికి కలిసొచ్చే అంశాలేంటి? కంచుకోటను వైసీపీ బద్దలు కొడుతుందా? పెద్దిరెడ్డి ప్లానింగ్ వర్కౌట్ అవుతుందా? బాలకృష్ణ హ్యాట్రిక్ అంత ఈజీ కాదా? అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రోజుల పాటు సాగిన ఉత్కంఠకు కొంత బ్రేక్ పడింది. కానీ అసలు సిసలైన ఉత్కంఠ ఇప్పుడే మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారు, ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు? ప్రస్తుతం ఇదే అంశాల మీద రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కొన్ని నియోజకవర్గాలపై మాత్రం ప్రత్యేక ఫోకస్ ఉంది. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి హిందూపురం. ఎందుకు హిందూపురం అంత ప్రత్యేకంగా మారింది అంటే దీనికి 2 కారణాలున్నాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి ఆ నియోజకవర్గంలో ఓటమన్నదే లేదు. ఇంకో కారణం, అక్కడ నందమూరి బాలకృష్ణ ముచ్చటగా 3వ సారి పోటీ చేయడం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురం నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ఇప్పటి వరకు మరో పార్టీ గెలుపు దరిదాపులకు కూడా రాలేదు. ఇప్పటికే ఎన్టీఆర్, హరికృష్ణ ఇక్కడ గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. ఇక నందమూరి బాలకృష్ణ రాజకీయ అరంగేట్రం కూడా హిందూపురం నుంచే జరిగింది. ఇక్కడి నుంచి వరుసగా 2 సార్లు గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. ఇప్పుడు ముచ్చటగా 3వ సారి విజయం సాధించాలన్న ఉద్దేశంతో బాలయ్య హిందూపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. హిందూపురం నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరన్నది ఇక్కడ ప్రజలు చూడరు. కేవలం తెలుగుదేశం జెండా కనబడితే చాలు అన్న అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి లేదన్న టాక్ నడుస్తోంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి బాలకృష్ణ తీవ్రమైన పోటీ ఎదుర్కొన్నారు. వైసీపీ మాత్రం పక్కాగా గురిపెట్టి ఈ స్థానంపై విజయం సాధించాలని ఓ టార్గెట్ పెట్టుకుంది. అందుకే సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో భాగంగా దీపికని ఇక్కడి నుంచి రంగంలోకి దింపింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మొదటి నుంచి హిందూపురం పట్టణం ప్రధాన బలంగా ఉంది. అలాగే లేపాక్షి, చిలమత్తూరు ప్రాంతాల్లో కూడా ఆయనకు మంచి గ్రిప్ ఉంది. అయితే ఈసారి హిందూపురం పట్టణంలో పరిస్థితి ఎవరికి మొగ్గు చూపిందో అర్థం కాని పరిస్థితి. 2024 ఎన్నికలు జరిగిన తీరు చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ప్రధానమైన బలం సినీ గ్లామర్తో పాటు నియోజకవర్గం హిందూపురం కంచుకోట కావడమే. గతంలో ఉన్న నేతల కంటే బాలకృష్ణ కొంతమేర అభివృద్ధి కూడా చేసినట్లుగా ప్రజలు చెప్తారు. కానీ ఆయన మైనస్ల విషయానికొస్తే చుట్టపు చూపుగా 3 నెలలకోసారి నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంటారని వైసీపీ నేతల ప్రధాన ఆరోపణ. ఇక వైసీపీ విషయానికొస్తే కొరబ దీపిక కొత్త అభ్యర్థి అయినప్పటికీ ఆమె భర్త పార్టీలో కీలకంగా ఉన్నారు. గతంలో హిందూపురం నియోజకవర్గ వైసీపీలో చాలా వరకు విభేదాలున్నాయి. ఈసారి మాత్రం వైసీపీ అధిష్టానం హిందూపురం నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే నేతల మధ్య విభేదాలను సెట్ చేసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా రంగంలోకి దిగి పక్కా ప్రణాళికలతో ఎన్నికలకు వెళ్లారు. మరోవైపు హిందూపురం నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లతో పాటు రెడ్డి సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం ఎటు చూసినా వైసీపీకి ఫేవర్గా ఉంటుంది. ఇక మైనార్టీలు మాత్రం గతంలో బాలకృష్ణ వైపు ఎక్కువగా ఉండేవారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి కనిపించడం లేదని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. హిందూపురం నియోజకవర్గంలో 2009లో 69.63%, 2014లో 76.57%, 2019లో 77.64% పోలింగ్ నమోదైంది. 2,49,174 మంది ఓటర్లుంటే 1,93,906 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 97,654 మంది ఓటు హక్కు వినియోగించుకోగా మహిళలు 96,246 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతాన్ని ఒకసారి పరిశీలిస్తే 77.64% ఉంది. 2014 ఎన్నికల్లో బాలకృష్ణ 16,196 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 18,028 ఓట్ల తేడాతో ఇక్బాల్ను ఓడించారు. అంటే బాలకృష్ణ గ్రాఫ్ ప్రతిసారి పెరుగుతోందనే చెప్పాలి. దీనికి ప్రధానమైన కారణం హిందూపురం పట్టణంలో ఓటర్లు. కానీ ఈసారి మాత్రం మైనార్టీలు వైసీపీ వైపు మొగ్గు చూపినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో మాత్రం బాలకృష్ణకు కొంత ఫేవర్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. హిందూపురం రూరల్ మండలంలోని ఓటర్లు ఇటు వైసీపీ అటు టీడీపీ వైపు మొగ్గు చూపారన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ మాత్రం బాలకృష్ణ ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని చెప్తున్నారు. ఇక్కడ గెలుపు అంత ఈజీగా ఉండే అవకాశం లేదని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.